సో ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం మీరు ఇంతకుముందు అన్నారు, మీరు చాలా ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్య హిందూ మతం అన్న దాని గురించి నేను బాగా యాక్చువల్ focus చేస్తున్నారు. ప్రతిపాదన చేస్తున్నాను. మీరు అంటున్నారు బహుజన హిందూ విభాగ్ అనే దాన్ని కూడా మేము ఏర్పాటు నేను చేయాలి చేయాలి. అని అంటున్నారు. Yes. ఇప్పుడు హిందూ మతాన్ని చీల్చి బహుజన హిందూ మతంగా మీరు పెట్టబోతున్నారా? No, no, అంటే no, ఇది తప్పు అదొక మాట్లాడారు చీలికే కదా. కదా. మీరు అంత పెద్ద పదప్రయోగం ఎట్లా చేస్తారు? చీల్చడం ఏంటి సార్? ఇప్పుడు జనరల్ గా ఏ దళిత్ సంఘం నా కుటుంబాన్ని నేను సంస్కరించుకోవాలన్నప్పుడు, నా కుటుంబంలో జరుగుతున్న లోపాలని నేను సరి చేసుకోవాలనుకున్నప్పుడు, నా కుటుంబంలో జరుగుతున్న కొన్ని విలువల వల్ల నా కుటుంబం నష్టపోతున్నప్పుడు, ఒక మంచి మానవీయ విలువల్ని నేను నా ఇంట్లో స్థాపించాలనుకుంటే, నువ్వు గొడవలు పెట్టి ఇంటిని నరుకుతున్నావా, సభ్యులు నరుకుతున్నావా అని మీరు అంటే ఏంది అన్నట్టుగా ఉంది. సంస్కరణ అంటే ఏంది? ఇప్పుడు దేవుణ్ణి మొక్కొద్దా, లేకపోతే గుడికి పోవద్దా, ఎవరిని మొక్కాలి, ఎవరిని మొక్కొద్దు, Yes. విగ్రహారాధన చేయాలనా చెయ్యొద్దా, Yes. అంటే ఇవన్నీ అంశాలన్నీ అందులో తెర మీదకి ఒకటి వస్తాయి సార్, కదా. ఇప్పుడు సమానత్వానికి స్థానం లేనిది హిందూ మతంగా వర్ణించబడింది. ప్రజాస్వామ్యానికి స్థానం లేనిదిగా హిందూ మతం వర్ణించబడుతుంది. ప్రజాస్వామ్యానికి సమానత్వానికి స్వేచ్ఛకి అవకాశం లేనిదే హిందూ మతంగా మనం చూస్తాం. అంటే హిందూ మతం అంటే వైదిక బ్రాహ్మణీయ చాతుర్వర్ణ వ్యవస్థ సార్. దీని డెఫినేషన్ వైదిక పునాదిగా వైదిక బ్రాహ్మణీయ చాతుర్వర్ణ సవర్ణ యాజమాన్యంలో నడుస్తున్న వ్యవస్థ. ఇది బాగా కొనసాగి దానికి తగ్గట్టుగా సోషల్ సిస్టమ్, ఎకనామిక్ సిస్టమ్, కల్చరల్ సిస్టమ్, రిలీజియన్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ తయారైంది. సోషల్ సిస్టమ్ మొత్తం ఆల్ డైమెన్షన్లో తయారైంది. తయారైన తర్వాత ఈ ఆధునిక కాలంలో మొఘల్స్, ఫ్రెంచ్, డచ్, బ్రిటిషర్స్ అనేక రిఫార్మ్స్కి అన్నిటి చేసి మౌఢ్యంగా ఉండి తలుపులేసుకొని నాలుగు దిక్కులు ప్రవేశించకుండా, ఏ ప్రగతిని ఆస్వాదించకుండా తమకి తామే మూర్ఖులుగా ధ్వంసమైపోయి బ్రాహ్మణులు అంతమైపోయారు. వారు ప్రపంచానికి ఏమి ఇవ్వలేకపోయారు, తాము అంతమైపోయారు. కానీ సమాజంలో అన్ని వర్గాలని ధ్వంసం చేశారు. ప్రపంచం ప్రధాన సరమని తెలియకుండా, మానవ రూపంలో పుట్టి మానవ జీవితం అంటే ఏంటో తెలియకుండా 90% 70% శూద్రుల జీవితాన్ని అంతం చేశారు. అప్పుడు భారతదేశంలోకి వచ్చిన అనేక మతాలు రిఫార్మ్స్ తోటి హిందూ మతం తయారైందని ఇందాక అనుకున్నాం. మేమనేది ఏంటంటే హిందూ మతంలో మా వాటా ఎంత అని అంటున్నాం. మా షేర్ ఎంత హిందూ మతంలో? సో మీరు హిందువులే? 100% హిందువులు. హిందువులలో మా హక్కుల కోసం, హిందువులలో మా వాటా కోసం. హిందువులు అంటేనే ఒకటి కదా, మళ్ళీ బహుజన హిందూ, ఈ హిందూ, ఆ హిందూ, మతం అంటేనే ఒకటి కదా. మతం అంటే ఒకటి కాదు సార్. ఒకటి అన్నదే ఫ్యాసిజం. ఒకటి అంటేనే ఫ్యాసిజం. ఇప్పుడు కులాలొద్దు, మనం ఒక జాతీయవాదులుగా, ఇండియన్స్ గా, హిందూ మత పరిరక్షకులుగా, హిందూ వాదిగా ఉండాలి అన్నది ఒక ఆర్గ్యుమెంట్, నినాదం. మేము హిందూ మతాన్ని బలోపేతం చేయడానికి బయలుదేరుతున్నాం. హిందూ మతాన్ని ప్రపంచంలో అత్యంత బలోపేతంగా హిందూ దేశం వైపు ఎవడు కన్నెత్తి చూడకుండా హిందూ మతాన్ని అతిపెద్ద శక్తిగా అవతరింపజేయడానికి, హిందూ మతంలో కులానికి స్థానం లేని, వర్ణానికి స్థానం లేని, హిందూ మతంలో వర్ణము, వర్గము, కులము, అంటరానితనము దేనికి స్థానం లేకుండా, హిందూ మతం సమానత్వంతో, హిందూ మతం ప్రజాస్వామ్యంతో, హిందూ మతం స్వేచ్ఛతో, హిందూ మతంలో స్త్రీకి కూడా సర్వ అవకాశాలు ఉండే ఒక లింగ భేదం లేని, వర్గ భేదం లేని, కుల భేదం లేని, ఒక వర్ణ వ్యవస్థ లేనటువంటి ప్రజాస్వామ్య సమానత్వ స్వేచ్ఛ భావనలతో హిందూ మతాన్ని బలోపేతం చేసి నిర్మాణం చేయడానికి మేము ప్రతిపాదిస్తున్నాం బహుజన హిందూగా. అంతకుముందు ఏమున్నది? బ్రాహ్మణీయ వైదిక చాతుర్వర్ణ సవర్ణుల యాజమాన్యంలో, మేము అవర్ణులం, సవర్ణుల యాజమాన్యంలో జరిగింది. మేమేం కోరుతున్నాం? బ్రాహ్మణులకు కూడా హిందూ మతంలో, మేము కూడా, మహిళలకు కూడా అందరం సమానంగా బ్రతుకుదామని మేము అంటున్నాం సార్. ఇక్కడ మేము కోరేది అదే కదా. నేను దాదాపు మీ ముందే 7 సంవత్సరాలు చెప్తున్నాను. నేను ప్రజాస్వామ్య హిందూ మతాన్ని, నా ఇంట్లో ఎలకలు పడితే నేను ఎలకను తీసేయాలి తప్ప ఇల్లును దలుచుకోవట్లేదు. అందుకని నేనే ఉన్నానంటే హిందూ మతం నుంచి మేము వెళ్ళాం బయటికి. హిందూ మతం యొక్క నాయకత్వ స్థానం కావాలి మా ఆత్మగౌరవం కోసం. నేను గుడిని కట్టియాలి, గుడి బండలు చెక్కాలి. చూడండి, అదే సార్, నేను 6 లక్షల దేవాలయాలు ఉన్నాయి భారతదేశంలో. పైన మినిమం 6 లక్షలు ఉన్నాయి. 6 లక్షల దేవాలయాలు మేము కట్టాలి, బండలు మోయాలి, గుండెలు పగలగొట్టుకొని వీపు మీద ఇంతింత బండలు పెట్టి ఏనుగులకి ఆహారం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఏనుగులకేనా ఆహారం పెట్టాలి, కానీ మేము ఆహారం కూడా అడగం కదా.
కాబట్టి ఇది ధర్మం అని భావిస్తాం కదా. మా వీపుల మీద బండలు మోసి 6 లక్షల దేవాలయాలు కట్టాం, కానీ దేవాలయంలో మాకు అడుగు పెట్టే అవకాశం లేదు. దేవాలయాల కింద వందల వేల లక్షల ఎకరాల భూమి ఉంది, అందులో పశువులాగా మేము పనిచేయాలి, అందులో ఒక గింజ మీద మాకు హక్కు లేదు. సమాజంలో గౌరవం లేదు. హిందూ మతం ద్వారా వస్తున్నటువంటి ఏ ప్రతిఫలంలో కూడా మాకు హక్కు లేదు. అది సవర్ణులు యజమానులుగా ఉన్నారు. అందుకని మేమేమంటున్నామంటే హిందూ మతంలో ఉన్న దేవుళ్ళందరినీ ఆరాధిస్తాం, అందరినీ 100%. దేవుళ్ళ తప్పు ఏదైనా ఉంటే దాని వెనుకున్న వాక్యానికి తప్పు అయింది తప్ప దేవుడి తప్పు కాదే. దేవుడిది తప్పేం కాదే. వాళ్ళ వెనుకున్న థాట్ ప్రాసెస్ ఏమన్నా రాంగ్ కావచ్చు, దేవుడు అనే వ్యక్తిది తప్పేం కాదు ఇక్కడ. అందుకనే ఓకే, మాకు ఇష్టమైన దేవుడు శివుడు అయి ఉండొచ్చు, మాకు ప్రధానమైన సెంట్రిక్ దేవుడు శివుడు. శివుడి యొక్క ఆరాధనే మాకు ప్రధానం, తర్వాత మిగతా దేవుళ్ళంతా. అందుకని మేమేం కోరు, శివుడే ఒక ఆది దేవుడు కాబట్టి, మహాదేవుడు కాబట్టి, దేవదేవుడు కాబట్టి, జ్ఞానం ఇచ్చిన వ్యక్తి కాబట్టి, ఇట్లా మాకు ఒక పారామీటర్స్ ఉన్నాయి. మేమేం కోరుతున్నామంటే ప్రపంచంలో ఒకప్పుడు రఘు గారు ప్రొటెస్టెంట్లు, రోమన్ క్యాథలిక్లు అనేది ఉండేది. రోమన్ క్యాథలిక్ల చేతిలో యెహోవా, బైబుల్, దేవుడు తమ ఆధిపత్యంలో ఉండేది. ఇటలీ, ఫ్రాన్స్, మొత్తం యూరప్ దేశాలలో క్రైస్తవము బందీ అయింది, దేవుడు బందీ అయింది. యేసుక్రీస్తు, యెహోవా, బైబుల్ మొత్తం పోప్ కంట్రోల్లో ఉండేది. క్రిస్టియానిటీ మొత్తం ఓన్లీ పోపు ఆధిపత్య ఫ్యాసిస్ట్ ధోరణితో ఇటలీ భూస్వామ్య రాజరిక ఆధీనంలో యెహోవా యేసుక్రీస్తు బందీ అయినాడు. ఆ బందీ అయి శతాబ్దాలుగా యేసుక్రీస్తు తర్వాత నుంచి యెహోవాని ఆరాధించే దగ్గర నుంచి ఇటలీ పోపు భూస్వామ్య రాచరికపు వ్యవస్థ చేతిలో యేసుక్రీస్తు, క్రిస్టియానిటీ బందీ అయితే ప్రొటెస్టెంట్లకి, రోమన్ క్యాథలిక్కి మధ్య జరిగిన ఒక మహా సంగ్రామం. 40 years యుద్ధం జరిగింది. 40 years యుద్ధ ఫలితంగా రోమన్ క్యాథలిక్ల ఆధిపత్యాన్ని కిందికి నెట్టి బైబుల్ డెమోక్రటైజ్ అయింది, క్రిస్టియానిటీ డెమోక్రటైజ్ అయింది, దేవుడు డెమోక్రటైజ్ అయ్యాడు. బైబుల్లో ఉన్న సారము, వాక్యము అనేక భాషల్లోకి బయటకు వచ్చి ప్రపంచ భాషల్లోకి, హిబ్రూనో అంతకుముందు ఒక భాష ఉండే, ఆ భాష నుంచి టోటల్ బైబుల్ డెమోక్రటైజ్ అయింది. వేలాది ప్రొటెస్టెంట్ సంఘాలు బయటకు వచ్చింది, వేలాది మిషనరీస్ బయటకు వచ్చినాయి. బాప్టిస్ట్ ఇండియాకి వచ్చింది, భారతదేశం అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ సీకోస్ట్ ఏరియాలో వచ్చింది, నాగార్జున సాగర్ అవతల మాచర్ల నుంచి మెడ్రాస్కి అడవులలో ఓల్డ్ చెన్నై రూట్లో క్రిస్టియానిటీ బాప్టిస్ట్ చర్చిలు మొదలైనవి. విలియం కేరీ తెలుగులో బైబుల్ని బయటికి తీసుకొచ్చాడు. 14 భాషల్లో ఒక అంధుడైన విలియం కేరీ బైబుల్ని డెమోక్రటైజ్ చేసి దాని భావాన్ని, భాషని ప్రపంచానికి అందించాడు. నేను కోరేది ఏంటంటే రోమన్ క్యాథలిక్ల చేతిలో ఒక దేవుడు బందీ అయి, క్రిస్టియానిటీ బందీ అయి, యేసుక్రీస్తు బందీ అయి, మతం బందీ అయి, దేవుడు ప్రజలకి తెలవని ఒక సందర్భంలో మొత్తం రాజు మీద వ్యతిరేకంగా వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది యుద్ధం చేసిన ఫలితంగా రోమన్ క్యాథలిక్ల చేతిలో దేవుడు డెమోక్రటైజ్ అయ్యి కింది వర్గాల చేతిలో పోయి సామాన్యుడు, కూలీవాడు, కులీనుడి దగ్గర నుంచి కూలీవాడి దగ్గరికి దండం పెట్టి బైబుల్ సారం డెమోక్రటైజ్ అయిన తర్వాత నాగరికతకి పరాకాష్ఠ రూపంతో అప్పుడు బైబుల్ వాక్యం ప్రపంచానికి తెలిసింది. నేనేమంటున్నానంటే భారతదేశంలో బ్రాహ్మణిజం చేతిలో దేవుడు బందీ అయింది. భారతదేశంలో బ్రాహ్మణిజం చేతిలో దేవుడు బందీ అయింది. బ్రాహ్మణుడి చేతిలో, బ్రాహ్మణుడి యొక్క సవర్ణుల ఆధిపత్య స్థానంలో ఇక్కడున్న దేవుడు, దైవము, గుడి దగ్గర ఉన్న భూమి, దేవుడు, రాజకీయము, ఆర్థిక వ్యవస్థ సర్వం సవర్ణుల చేతిలో బందీ అయిపోయింది. హిందూ మతంలో ఉన్న శూద్రులు, బానిసలు, శ్రామికులు గుడి కట్టించారు, గుడిలోకి ప్రవేశం లేదు. గుడి కట్టించారు, గర్భగుడిలోకి ప్రవేశం లేదు. గుడి కింద వేల లక్షల ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి, ఒక గింజ మీద ఆధిపత్యం లేదు. హిందూ మతంలో మహిళలు పూర్తిగా అణగదొక్కపడి మహిళల యొక్క జీవితం విధ్వంసమైంది హిందూ మతం. ఎందుకని మేమేం కోరుతున్నామంటే బ్రాహ్మణీయ చాతుర్వర్ణ వ్యవస్థ, ప్రొటెస్టెంట్స్ టైప్ యుద్ధమా మీది? యుద్ధం కాదు, మేము అడుగుతున్నాం డెమోక్రటిక్ వే. ఇది అంబేద్కర్ తన అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ లో మేము అన్నది ఏంటి, అంబేద్కర్ అన్న మాటనే తీసుకుంటున్నాం సార్ ఇక్కడ కొత్తది కాదు. అంబేద్కర్ అన్నది ఏంటంటే బ్రాహ్మణీయ వైదిక చాతుర్వర్ణ వ్యవస్థ ఉండే దాని సంస్కరణ రూపమే హిందూ మతం అని చెప్పాడు అంబేద్కర్. అంబేద్కర్ అన్న మాట సంస్కరించుకున్నది, దాని యొక్క రూపం మార్చుకున్నది, తన గుణాన్ని కూడా కొంతవరకు మార్చుకుంటుంటే ఈ మౌఢ్యంతో కూడిన బ్రాహ్మణులు హిందూ మతాన్ని వ్యతిరేకించారు. హిందూ మతాన్ని ఎవరు వ్యతిరేకించారు?
దళితులో బీసీలో కాదు, బ్రాహ్మణులే వ్యతిరేకించారు హిందూ మతాన్ని. అదే ఇది ఎంత కొత్తగా ఉన్నది సార్. ఇప్పుడు శివుణ్ణి అంగీకరించారు కదా ఒక వర్గం. అదే సార్, ఇక్కడ మౌఢ్యంతో ప్రపంచ నాగరికతని, ప్రగతిని, కొత్త ఆలోచనల్ని, సమానత్వాన్ని, స్వేచ్ఛని, ప్రజాస్వామ్యాన్ని రానివ్వని సవర్ణ హైందవ బ్రాహ్మణిజం హిందూ మతాన్ని వ్యతిరేకించారు బ్రాహ్మణులే. ఎందుకు? మనం కొత్త విధానాలు తీసుకోవద్దు, స్వేచ్ఛ సమానత్వం. ఇంకొక మాట చెప్తున్నాను, స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యానికి స్థానం లేనిది ఏది? ఇట్లా రండి, స్థానం లేనిది ఏది ప్రపంచంలో? హిందూ మతం. అంటే హిందూ మతం అంటే వైదిక వర్ణ వ్యవస్థ, దాన్ని సవరించుకున్నది హిందూ మతం.